నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జనసేనలోకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన 4 వైసీపీ జడ్పీటీసీలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేనాని పవన్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ యత్నిస్తున్నారన్న మంత్రి అచ్చెన్న. పథకం ప్రకారమే రోడ్లపై మామిడి పండ్లు పోశారని విమర్శ. వైఎస్ జగన్ చిత్తూరు పర్యటనకు అడుగడుగున ఆంక్షలు విధించడం దుర్మార్గమన్న మాజీ మంత్రి అంబటి. పోలీసులతో ప్రజాభిమానాన్ని నిలవరించలేకపోయారని ఎద్దేవా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ సీఎం రమేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన 4 వైసీపీ జడ్పీటీసీలు జనసేనలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనాని 4 జడ్పీటీసీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జడ్పీటీసీ సభ్యులు పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, పెరవెలి జడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రజని జనసేన పార్టీలో చేరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు తమను అమితంగా ఆకట్టుకున్నాయని జడ్పీటీసీలు తెలిపారు. ప్రజాప్రతినిధులకు సైతం వైసీపీలో గౌరవం లేదని, గత 3.5 ఏళ్లుగా ఆ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్తామన్నారు. వైసీపీ అధినేత జగన్ చేపడుతున్న పర్యటనలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన జగన్ కు లేదని, కేవలం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే పక్కా ప్రణాళికతో యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పర్యటనలు సినిమా సెట్టింగుల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. పరామర్శకు వెళ్తే రైతులను కలిసి మాట్లాడాలి కానీ 5-6 జిల్లాల నుంచి జనాన్ని తరలించడం ఎందుకని ప్రశ్నించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే రోడ్లపై మామిడి పండ్లను పోశారని, ఇది క్రిమినల్ మైండ్ తో చేసే పని అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి చర్యలతో సమాజానికి ఏం సందేశం ఇస్తారని నిలదీశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో మామిడి పంట ధరలు తగ్గి రైతులు ఇబ్బంది పడిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఏమి చేస్తే బాగుంటుంది, మరి 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వమే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సమావేశం పెట్టి 2 మాసాల ముందు తోతాపూరి మామిడి మీద నిర్ణయం తీసుకున్న విషయం రైతుల దగ్గరికి వెళ్ళాను, కంపెనీల దగ్గరికి వెళ్ళాను, మార్కెట్లకు వెళ్ళి చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. దానిలో భాగంగా ఎంత ధరిస్తే మరీ అనుకున్నంత కాకపోయినా రైతుకి నష్టం జరగకూడదు, ఇబ్బంది కలగకూడదని కేజీ ధర 12 రూపాయలని నిర్ణయం చేశాం. ఫ్యాక్టరీ వాళ్ళకి కొనమంటే మేము ఆ ధరకు కొనలేం, 4-5 రూపాయల కంటే ఎక్కువ కొనే పరిస్థితి మాకు లేదంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసి ఎట్టి పరిస్థితిలో 8 రూపాయలకి మీరు మామిడి కొనవాలి, 4 రూపాయలు కేజీకి ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని చెప్పి 2 మాసాల ముందు చెప్పి సిస్టమేటిక్గా మార్కెట్ యార్డులు తెరిచాం. తెరవడమే కాదు, మళ్ళీ డబ్బు కూడా మధ్యవర్తులకి వెళ్ళిపోతుందేమని చెప్పి మనం ఇచ్చిన ప్రతి పైసా నేరుగా రైతుకే వెళ్ళాలని చెప్పి కంప్యూటర్ పెట్టి రైతు ఎన్ని క్వింటాలు తెచ్చాడు, ఆధార్ నెంబరు, బ్యాంకు నెంబరు వివరాలన్నీ కూడా సేకరించి ఈ 50-60 రోజుల నుంచి పర్చేస్ చేసిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. పెళ్ళి అయిపోయిన తర్వాత 6 మాసాలకి మేళాలు వాగించినట్టుగా లేనటువంటి సమస్యని ఒక సమస్యగా క్రియేట్ చేసి పర్యటన చెప్పి ఒక నాయకుడు బయలుదేరిన విషయం
ప్రజలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాలు మేము ఇటువంటి సమస్యలు వచ్చినా, రాష్ట్రంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినా మేమెవరమైనా సరే పర్యటనకి వెళతామంటే తెల్లవారిసరికే వచ్చి ఇంటికి తాళాలేసి హౌస్ అరెస్టులు చేసిన విషయం మీ అందరూ సజీవ సాక్షులుగా చూశారు. మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాం. పెర్మిషన్స్ ఇస్తామని చెప్పాం. పెర్మిషన్స్ కూడా వాళ్ళు ఒక సినిమా సెట్టింగుల్లో ఒక ప్లాన్డ్గా ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, ఎక్కడ హెలీప్యాడ్ ఉండాలి, ఎంత దూరం మనం ర్యాలీ చేయాలి, ఎంతమందిని ఇక్కడికి మొబలైజ్ చేయాలి, దీనివల్ల రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గమనించాలి. ఇదేదో ఇంత సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు. కానీ ఒక ప్లాన్డ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి. ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు, ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పరామర్శకి వెళ్తే నువ్వు చిత్తూరు జిల్లా వెళ్ళావు, బంగారుపాలెం వెళ్ళావు, బంగారుపాలెంలో రైతులందరికీ పిలిచి పలకరించాలి. లేకపోతే ఆ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఏ విధంగా వ్యవహారం జరుగుతుందో అడగాలి. ఒక ప్రోగ్రాం ఇస్తారు, 5-6 జిల్లాల నుంచి ఒక టార్గెట్, ఈ నియోజకవర్గానికి ఇన్ని వేల మంది రావాలి, ఇన్ని వాహనాలు పంపిస్తున్నాం, ఇంత డబ్బు పంపిస్తున్నాం, ఈ సంఖ్యకి తగ్గకూడదని 5-6 జిల్లాల నుంచి రైతుకి పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేశారంటే ఇది కావాలని చేసిన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. నువ్వేమివ్వాలి సమాజానికి? ఏం మెసేజ్ ఇవ్వాలి? ఈరోజు ఇచ్చిన మెసేజ్ ఏంటి? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో, ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటుందని వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు అడుగడుగున ఆంక్షలు విధించడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజల ప్రవాహాన్ని ఉప్పెన్ను ఆపలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఏం చెప్తే అది పోలీసులు చేస్తారని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులతో జగన్ సమావేశానికి హాజరవుతున్న రైతులపై ప్రభుత్వం అడుగడుగున ఆంక్షలు విధించిందన్నారు. జగన్ పర్యటన ఖరారు అయినప్పటి నుంచి ప్రభుత్వం సుమారు 3,000 మందికి నోటీసులు ఇప్పించిందని, చివరకు పెట్రోల్ బంక్ దగ్గర కూడా పోలీసులను కాపలా పెట్టి ఎవరికీ పెట్రోల్ కూడా అమ్మడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు. విచ్చలవిడిగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పోలీసు యంత్రాంగం ఎందుకుంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, లేదా సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయడానికి, లేదా గంజా అమ్మే వాళ్ళని పేకాట ఆడే వాళ్ళని పట్టుకోవడానికి ఉందా? లేకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జరగకోకుండా అడ్డుకోవడం కోసమే మీ పోలీసు యంత్రాంగం ఉందా అనే దానికి సమాధానం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి కదులుతున్నాడు అంటేనే మీ పోలీసు యంత్రాంగం అంతా వచ్చి పడుతుంది. ఎన్ని వేల మంది పోలీసులు మీరు ఇవాళ బంగారుపాలెం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ పోలీసు పికెట్లు పెట్టేశారు. ఇంట్లో బయటికి రావడానికి వీల్లేదు, హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాలు వెళ్తుంటే చెయ్యి ఊపడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇంత నిర్బంధం ఎప్పుడైనా చూశారా మీరు అని అడుగుతా ఉన్నా. చూసిన వాళ్ళు చచ్చిపోయి ఉంటారు. వాళ్ళు బ్రిటిష్ పరిపాలనలో
స్వాతంత్ర సమరయోధుల మీద ఏ విధంగా అయితే యుద్ధాన్ని ప్రకటించి బ్రిటిష్ ప్రభుత్వం చేసిందో అంతకన్నా దారుణంగా నేను 89లో రాజకీయాల్లో ప్రవేశించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు అనే విషయం అందరికీ తెలిసినటువంటి సత్యం అని ఈ సందర్భంగా మనం జనాన్ని సమీకరించవలసినటువంటి అవసరమే జగన్మోహన్ రెడ్డికి లేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. నిజంగా జనాన్ని సమీకరిస్తుంది మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వకపోవటం, ఆయన హెలికాప్టర్ దిగితే అక్కడ లాఠీ చార్జ్ చేయటం, జగన్ ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెప్పటం, జనం ఎవరితో రావద్దని ఊరూరు తిరిగి చెబుతుంటే ఎల్లాలి కావాలని వాళ్ళు బయలుదేరటం, తండోపతండాలుగా బయలుదేరి రావడం. రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే నాకు అర్థం కాల. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? బుద్ధి ఉందా, బుద్ధి లేదా? మణికంఠజీ, యు ఆర్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, యు ఆర్ నాట్ ఏ చెంచా ఆఫ్ లోకేష్. లోకేష్కి మీరు చెంచా కాదు. లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఎలక్ట్ అయినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు. మాజీ ముఖ్యమంత్రి మీటింగ్కి వస్తే, జనాన్ని సమీకరిస్తే నేను రౌడీ షీట్ పెడతానంటే ఎక్కడ పోతుంది రాష్ట్రం? అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని నువ్వు బెదిరిస్తున్నావే. ఏందయ్యా నాకు అర్థం కాలేదు. మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్ గారు, లోకేష్ చెప్పంగానే చేసేస్తారా? రౌడీ షీట్లు ఓపెన్ చేసేస్తారా? అర్థం పర్థం లేదా? ప్రజా వ్యతిరేకతను తట్టుకోగలుగుతారా? వస్తే మీ దగ్గర లాఠీలు తూటాలు ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ ఒత్తిడికి లేదా ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలు విజృంభిస్తే మీరు తట్టుకోగలుగుతారా అని అడుగుతా ఉన్నా. బ్రిటిష్ వాడి దగ్గర బాంబులు లేకపోయాడా? బ్రిటిష్ వాడి దగ్గర లాఠీలు లేకపోయాడా? బ్రిటిష్ వాడి దగ్గర తుపాకులు లేకపోయాడా? స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడే. ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు మీ లాఠీలు, మీ తోటాలు, మీ బెదిరింపులు పనికిరావు. మామిడి రైతులు అన్యాయం అయిపోయారు, వాళ్ళని పరామర్శించటం. వారిని పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది? ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతుల్ని ఆదుకుంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మొన్న 5 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్ళి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? వాళ్ళంతట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, వారికి చెయ్యి ఊపాలని, పలకరించాలని వస్తున్నారు. అది ఆయనకున్నటువంటి వరం, భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని మీరు ఎలా కట్టడి చేస్తారు? మీ వాళ్ళు ఎలా అవుతుంది? ఈ రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది ప్రజలు ఉన్నారు? పోలీసు అణిచివేతతో జగన్మోహన్ రెడ్డి గారిని మీటింగుల్లో, పర్యటనలో అణిచివేయాలనుకోవటం అనేది ఒక పిచ్చి పని. ఈ పిచ్చి పని చేస్తున్నది లోకేష్. అతనికి బుర్ర లేదు. మీకన్నా బుద్ధి ఉండాలిగా. ఐపీఎస్ ఆఫీసర్లు గట్ట కాదని చెప్పాలిగా. ఒకటొకటి వికటిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో, లోకేష్ గుర్తుపెట్టుకో. మీరు చేసే ప్రతి పని వికటిస్తున్నది. మీరు పెడుతున్న కేసుల్ని న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి. మీరు ప్రమాదంలో పడుతున్నారనే విషయాన్ని మీరు తెలుసుకోకపోతే మీ కర్మ. మణికంఠ కాపాడలేడు, మరో కంఠ కాపాడలేడు, ఆ డీజీపీని కాపాడలేడు. గుర్తుపెట్టుకోండి. పోలీసు వ్యవస్థని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది. దానికి అనుగుణంగానే మనం చూసాం. ప్రధానమంత్రి గారు 1 సంవత్సరంలోనే 3 సార్లు ఆంధ్రప్రదేశ్ కు రావడం, కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్రంలో ఈ ఏడాది పాలన 4,000 రూపాయల పెన్షన్ గాని, మహిళలకి 6 సిలిండర్లు గాని, విద్యా కానుక గాని ఇవన్నీ చేయడం జరిగింది. సంవత్సర కాలంలో పాత బకాయిలు, రాష్ట్రంలో అభివృద్ధి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. అనకాపల్లి కాన్స్టిట్యూన్సీలో చూస్తే దాదాపు
గ్రీన్ హైడ్రోజన్ ప్రధానమంత్రి గారి శంకుస్థాపన, హాస్టల్ కలెక్టరేట్ పార్కు, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ రావడం కూడా ఆంధ్రప్రదేశ్ మన కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఇలాగనే ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం అయింది. కాబట్టి భగవంతుడు రాబోయే కాలంలో కూడా కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించి రాష్ట్రంలో ఇప్పుడు మనం చూసాం ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే కృష్ణా కానీ గోదావరి కానీ బ్రహ్మాండంగా నిండడం, రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం కూడా ఆశీర్వదించి మేలు చేయాలని చెప్పేసి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.